హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటో వంట చేయాలంటే చాలా బద్ధకంగా ఉంది. కానీ తప్పదు కదా, మన పని మనమే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. ప్లీజ్ అండి, నా యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి. చల్లా సీత అని ఉంటుంది, ఓకేనా? ఈరోజు మార్కెట్ కంటావా, మా వారు నన్ను ఎక్కడికి పంపించారు. ఇంట్లో నుంచి మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలని అనిపిస్తాను. కానీ నేను అతనే తీసుకొని వస్తారనమాట. నన్ను పంపించారు అక్కడికి. టమాటాలు చూసారా, ఇలా కవర్లో వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి కవర్ ఇలా తీసేసుకోవచ్చు. అదే ఇంకా ఫ్రిడ్జ్లో పడేసామనుకో అన్నీ మిక్సింగ్ అయిపోయి ఉంటాయి కదా. అదే ఇలా కవర్లో వేసేసుకొని ముడేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనం వండుకునేటప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేసుకొని మనం వండుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర ఈ కవరు చూడండి ఇన్ని ఉన్నాయి. మీకు కూడా కావాలంటే నేను పంపిస్తాను, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఏంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ టిఫిన్ చేశారా? టమాటాలు చూపించాను కదా. నెక్స్ట్ బీట్రూట్. పొద్దున్నే మా హస్బెండ్ నాకు జ్యూస్ చేసి క్యారెట్ వేసి బీట్రూట్ వేసి పాలు పోసి నాకు జ్యూస్ చేసి మా హస్బెండ్ ఇస్తారు, తను కూడా తాగుతారు. ఇవి నెక్స్ట్ ఇంకొక కవర్ తీసుకున్నాను, ఓకేనా? బీట్రూట్ కూడా చూపించాను కదా, ఇవి కూడా ఒక కవర్లో పెట్టేస్తాను. తర్వాత ఇవేంటో తెలుసా, కర్రీ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ టమాటా కోడిగుడ్డు కర్రీ వండుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇవి కూడా ఒక కవర్లో పెట్టేశాను. యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాను ఈ వీడియో. ప్లీజ్ అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్, నా ఇన్స్టా ఫ్యామిలీ అందరూ. నేను ఎప్పుడు ఏమీ అడగలేదు కదా మిమ్మల్ని, ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఇవేంటో తెలుసా, నిమ్మకాయలు. నిమ్మరసం చేసుకోవడానికి మధ్యాహ్నం, ఇప్పుడు సమ్మర్ కదా మనకి, నిమ్మరసం చేసుకొని చక్కగా మధ్యాహ్నం అలా కూలింగ్ వాటర్తో తాగామనుకో కడుపులో చల్ల చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కవర్ ఓపెన్ చేశాను. బీరకాయలు. పాలు పోసుకొని బీరకాయ కూర వండుకుంటే అబ్బో టేస్టే వేరండి, చాలా చాలా బాగుంది. బీరకాయలు కూడా ఒక కవర్లో పెట్టేసాను. మీకు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మీకు కూడా కూరగాయలు ఇలా తెచ్చుకున్నప్పుడు ఉపయోగపడుద్ది కదా అనేసి వీడియో చేస్తున్నాను. దీనికే వీడియో చేయాలా, మాకు ఇవి చదువుకోవటం తెలీదా అనేసి మీకు డౌట్ రావచ్చు. అలా ఎప్పుడు అనుకోవద్దండి, ఓకేనా? ఇప్పుడు ఒక మంచి పని మనం చేస్తున్నాం అంటే నలుగురితో పంచుకుంటే హ్యాపీనెస్ వేరు కదా. పచ్చిమిర్చి ఇవి చూసారా, చట్నీకి మనం కర్రీస్ చేసుకునేటప్పుడు నేను టిఫిన్ వేస్తాను కదా, డైలీ మా పిల్లలకి పల్లీల చట్నీ ఉండాల్సిందే. అది ఉంటేనే దిగుతుంది వాళ్ళకి, లేకపోతే అస్సలు తినరండి మా పిల్లలు. ఏంటో మమ్మీ చట్నీ ఉందా, చట్నీ ఉంటేనే టిఫిన్ చేస్తా, లేకపోతే టిఫిన్ చేయను అంటాడు మా చిన్న అబ్బాయి అయితే. నాన్న చట్నీ ఉంది నాన్న, చట్నీ లేకుండా ఎలా పడతాను చెప్పండి అనేసి నేను అంటాను. బీన్స్ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా అందరూ బీన్స్ కర్రీ కూడా వారంలో 1 వీక్ అన్నా, వారంలో ఒక రోజైనా తినండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా బీన్స్. ఇప్పుడు ఈ బీన్స్ కర్రీ వండుతాను, నేను వీడియో చేస్తాను. వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాను. అందరూ
కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కర్రీస్ చేస్తాను, ప్రతి ఒక్కటి మీకు చెప్పేస్తాను నేను, ఓకేనా. ఇప్పుడు అన్నీ అలా కవర్లో పెట్టేస్తాను దానికి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఓకేనా. అది కూడా చూపిస్తాను మీకు. పాతని కొత్తిమీర ఇవి ఉన్నాయి. ఇంకా చూడండి, టమాటాలు పెట్టేసాను, అలా బరువు ఉన్నాయి, కింద పెట్టేయండి, ఓకేనా. క్యాప్సికమ్ పెట్టేశాను, బీట్రూట్ పెట్టేశాను, నెక్స్ట్ బీరకాయ కూడా పెట్టేస్తున్నాను, నెక్స్ట్ పచ్చిమిర్చి పెట్టేశాను. ఇలా పెట్టేసుకొని కూరగాయలు సరేసామనుకో, మనకి బీరకాయ కర్రీ ఈరోజు చేయాలనిపిస్తే ఇలా తీసేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకొని కట్ చేసుకొని కడుక్కొని మనం కర్రీ వండేది, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. అందరు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.